పాడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులోని బంగారుపాళ్యంలో పాడి రైతులకు గడ్డి కట్టలు పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాడి రైతులకు కూటమి ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు. అలాగే పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ధరణి నాయుడు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఒక గంట మిషన్ వాడితే ప్యాకెట్ పాలు నేను తాగను. ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని కల్తీ. ఆంధ్రప్రదేశ్లో రైతులకి, ముఖ్యంగా పాడి రైతులకి ఇప్పుడు కల్పిస్తున్న సౌకర్యాలు ఎప్పుడూ జరిగిన దాఖలాలు కనపడలన్నా. ఎప్పుడు కూడా. ఎందుకంటే దాదాపుగా మన ఏడీ గారి నుంచి డీటెయిల్స్ తీసుకున్నాను, డీడీతో మాట్లాడాను. పాత ఆవుల హాస్పిటల్ మరమ్మతులు మొదలుకొని కూలిపోయినటువంటి పశువుల ఆసుపత్రులు కొత్త భవనాలు కట్టే వరకు, పొదుగు వాపు వ్యాధి నుంచి పశువులకు ఇన్సూరెన్స్ చేసేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడా కనపడదు. ఎందుకంటే మన చిత్తూరు జిల్లా ముఖ్యంగా నదులు లేవు, జీవనదులు లేనటువంటి ప్రాంతం. నెల్లూరు జిల్లా దాటితే కాలువలో నీళ్ళు వస్తాయి, సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. వ్యవసాయం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నా కూడా సుభిక్షంగా బతుకుతాడు. రైతు అంటే పాలు మామిడికాయలు తప్పించాల్సిన తెలుసు మనకు. లాస్ట్ ఇయర్ 70 crores ఇస్తే 25 crores 25 కోట్లు బంగారపల్లి మండలానికి ఇచ్చింది. 25 కోట్లు బంగారపల్లి మండలానికి వచ్చింది. అట్లంటే 33% బంగారపల్లి మండలంలోనే ఉన్న రైతులు. అదే మాదిరితో ఊరికే ఖర్చు ఎక్కువ పెట్టద్దండి. చేసి ఆ డాక్టర్ గారు చెప్పినట్టు ఎంత తక్కువ పెడతామో, ఖర్చు ఎక్కువ పెట్టేసి చేస్తే మనకి ఏం రాదు, రేటు పెరగబోయలేదు. మనం ఏదన్నా కానీ ఆ కసువు ఆయన చెప్పినట్టు ఎంత పొదుపుగా వాడుకుంటే ఖర్చు వేస్ట్ చేయకుండా చేసినట్టు అదే మిగిలేదు. రేటు 2 రూపాయలు 3 రూపాయలు రాదు. మనం ఖర్చు తగ్గించుకోవాలా, దానికి ఏం కావాలా టైం ప్రకారం వేసుకుంటే అదే మనం ఖర్చు తగ్గించుకుంటే అదే ఆదాయం పెరిగినట్టే. రేటు వస్తుందని చూడొద్దండి. మనం ఖర్చు తగ్గించుకోండి, ఆదాయం పెంచుకోండి. అది చేస్తే మనం బాగుంటాం. కానీ మనం Right, keep updates. Keep watching.